ఆంధ్రప్రదేశ్ అంటే ఓ సాగరమాల. అక్షరాల 1142 నదులు, వాగులు, వంకలు ఉన్న అన్నపూర్ణ. రత్నాలసీమ రాయలసీమ ఉన్న అక్షయపాత్ర. బారులు తీరిన కొండలు, కొండలపై కొలువయున్న ఆలయాలతో అలరారుతున్న కర్ణభూమి. ప్రతి 40 కోసులకి మారే భాషాయాస, సంస్కృతి సంప్రదాయాలతో టూరిస్టులను ఆకట్టుకునే గొప్ప పర్యాటక కేంద్రం. ఒకప్పుడు ప్రపంచ నావికా దళానికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని మడ కేంద్రస్థానం. బకింగ్హామ్ కెనాల్లోని ప్రయాణాలు సాగించిన ఘన చరిత్ర మనది. దేశ భాషలందు తెలుగు లెస్స అని రాయలవారు కీర్తించిన ప్రాచీన భాష మనది. దేశ భాషలందు తెలుగు లెస్స. 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపదకు నెలవు. చేనేతకు, కొండపల్లి బొమ్మలకు, వంటకాలకు ప్రసిద్ధి. టూరిజం ద్వారా కోటాను కోట్లు ఆర్జించే వనరులు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ వైపు ఫోకస్ పెట్టింది. రాష్ట్ర టూరిజం మంత్రి ఆవిష్కరించిన టూరిజం భావి ముఖ చిత్రం. అమరావతి కొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక రంగంలో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టనున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చిన ఘనత కూటమిదే అన్నారు. నూతన పర్యాటక పాలసీతో పర్యాటక రంగానికి నూతన ఉత్తేజం వచ్చింది అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. పీపీసీ విధానంలో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేలా రాయితీలు కల్పిస్తూ పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుకొస్తే వారి ఆలోచన, ఆసక్తిని బట్టి అవకాశాలు కల్పిస్తామన్నారు. పర్యాటక ప్రాంతంలో పర్యాటకుడు 5 నుంచి 6 రోజులు ఆహ్లాదంగా గడిపేలా టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామన్నారు. టెంపుల్, అడ్వెంచర్, ఎకో టూరిజంలు కలుపుతూ టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామన్నారు. టూరిజం సర్క్యూట్లు, టూరిజం హబ్లతో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. 9 జిల్లాలలో 774 కిలోమీటర్ల పరిధిలో ప్రతి జిల్లాకు ఒక పర్యాటక కేంద్రం చేస్తామని, 25 టూరిజం సర్క్యూట్లు రూపొందించామని వెల్లడించిన మంత్రి దుర్గేష్. తద్వారా ఎకో టూరిజం, టెంపుల్, బీచ్, రిలీజియస్, వెల్నెస్, అగ్రి టూరిజంలు అభివృద్ధి చేస్తామని, నూతన పాలసీలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు అనుసంధానించామన్నారు. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో 9 బీచ్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. రిషికొండ బీచ్కు బ్లూఫాగ్ బీచ్గా గుర్తింపు, మరో 9 బీచ్లు బ్లూఫాగ్ బీచ్లుగా గుర్తింపు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో బీచ్లు బ్లూఫాగ్ జాబితాలో చోటు సంపాదిస్తే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు, బాపట్లలోని సూర్యలంక, పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం, మూలపర్రు, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, చింతలమూరి, మచిలీపట్నంలోని మంగెనపుడి, ప్రకాశం జిల్లాలోని రామాపురం, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ల అభివృద్ధికి రూపొందిస్తామన్నారు. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. తుని సమీపంలోని దానవాయిపేటను సర్క్యూట్లో భాగంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రైవేట్ రిసార్ట్స్కు దీటుగా 130 కోట్ల వ్యయంతో హరిత, పున్నమి రిసార్ట్స్ను ఆధునికీకరిస్తున్నామన్నారు. 100 కోట్లతో సూర్యలంక బీచ్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. 7 స్టార్ హోటళ్లు, రిసార్ట్స్, గోల్ఫ్ కోర్సులు నిర్మించేందుకు ముందుకు వచ్చిన ఒబెరాయ్, మైఫేర్ సంస్థలు. తద్వారా 1250 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, తాజ్, ఒబెరాయ్, మైఫేర్ లాంటి సంస్థలే కాకుండా చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అవకాశాలు కల్పించి నిరుద్యోగ యువత, ఫిషర్మెన్లకు ముందుకు వస్తే వారికి సరియైన రాయితీలు ఇచ్చి తద్వారా పర్యాటక అభివృద్ధి చేస్తామని, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తామని, త్వరలోనే పర్యాటక రంగం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. వసుదైక కుటుంబం భారతీయత, గ్లోబల్ విలేజ్ అంటున్నారు ఈ తరం. మన ఊరు, మన గాలి, మన మట్టి బొమ్మ, మన పులస చేప అన్నీ టూరిజాన్ని ప్రోత్సహిస్తాయి. కోట్ల రూపాయలతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్నేహితులని సంపాదించి పెడుతుంది.
మన పూర్వీకుల చేవ్రాళ్లుగా మిగిలిపోయిన శిథిలాలు చరిత్రలో శిలాక్షరాలు. వాటిని మనం కాపాడుకుందాం.